వెల్కమ్ టు మౌనికతో ముచ్చట్లు. సో ఇవాళ వీడియో ఏంటంటే మేము వెల్లుల్లో ఎల్లమ్మ కాడికి పోతున్నాం. సో నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో తెలియదు. ఇవాళ అయితే మంగళవారం. నిన్న నేను సోమవారం రోజు మార్కెట్కి వెళ్ళిన వీడియో కూడా మీకు పెట్టిన. ఆల్రెడీ మై విలేజ్ వాళ్ళు వస్తున్నారని చెప్పి. సో ఇవాళ మై విలేజ్ వాళ్ళు వస్తున్నారు. మేము ఎల్లమ్మ కాడికి పోయి మొక్కులు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేద్దాం రమ్మని. సో అప్పుడైతే వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే మేము పోయి ఎట్లా దర్శనం చేసుకున్నాం ఏంటి అని చెప్పి చూసేయండి. ఎల్లమ్మ కాడికి పోతే గిట్ట మీద ఇట్లుంది అనుకుంటారా? ఫుల్ ఎండకని చెప్పి సారీ కట్టుకోలే. వీళ్ళకి కూడా మొత్తం పాత రేసులు వేసిన. అయితే మొక్కులు మాయే కాదు, అమ్మ వాళ్ళు కూడా మొక్కిరట. సో అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి కాళ్ళని అయితే పోతున్నాము. అత్తమ్మ వాళ్ళు అయితే రావట్లేదు, ఎందుకంటే మై విలేజ్ వాళ్ళు వస్తారు కాబట్టి ఇంటికాడ కొంచెం వర్క్ ఉంది. అండ్ గుడాలు కోసుడు కానీ అని వంట చేసుడు కానీ ఈ వర్క్ ఉంది కాబట్టి అత్తమ్మ ఇంటికనే ఉంది, మేమే పోతున్నాము. అలా ఏముంది, కోడి ఉందా? వీళ్ళు కోడిని వీళ్ళు సో స్టార్ట్ అయితే అయినాము. ఎల్లమ్మ రూట్లోకి వెళ్ళేటప్పటికి మెట్పల్లి దగ్గర ఇక్కడ సామాన్లు అయితే పెట్టుకొని కూర్చుంటారు. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. కోడి దగ్గర నుంచి పెరుగు, పాలు ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి. ఇక మేమైతే ఎల్లమ్మకి సంబంధించి కొన్ని వస్తువులు తీసుకున్నాము. ఇక అమ్మోళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచి నాటుకోడి తీసుకొచ్చారు. ఇక మేమైతే ఇక్కడనే బాయిలర్ కోడి తీసుకుందామని చెప్పి ఇక్కడనే తీసుకున్నాం. 7 వరకే వెల్లుల్లలో ఉందాం అనుకున్నాం, కానీ అస్సలు వీలు కాలేదు. మేము వెల్లుల్లోకి పోయేసరికి 8 అయింది. చూసిరు కదా, మిట్పల్లి దగ్గర వీళ్ళంతా వెల్లుల్లోకి పోయేటోళ్ళు ఇక్కడ సామాన్లు తీసుకుంటున్నారు. ఫుల్ మంది అయితే అయ్యారు. మొత్తానికైతే ఎల్లుళ్ళకైతే వచ్చినాము. చూసిరు కదా, ఇంత మార్నింగే అక్కడ కూర్చున్నారు, వంటలు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక్కొక్కళ్ళు చికెన్ అంటే మన మొక్కులు అయిపోయి చికెన్ కూడా వండుతున్నారు. అంత ఫాస్ట్గా అయితే వచ్చేసారు. దుకాణాలు కూడా ఉన్నాయి. ప్రతి మంగళవారం అసలు ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఇక మొత్తానికి అయితే దిగి ఒక ప్లేస్ దగ్గరికి అయితే పోయినాం. ప్లేస్ మంచిగా దొరకలేదు. అప్పటికి మొత్తం ఫిల్అప్ అయిపోయారు, అసలు నీడకు దొరకలే. ఏదో ఒక ప్లేసులను అయితే పెట్టేసినాము. ఇట్లా బయట చెట్ల కింద వండుకునే ప్లేసెస్ కాడికి చిన్నపిల్లల్ని తీసుకుపోతే మస్తు కష్టం అవుతుంది. ఇక వీళ్ళు వేసే అల్లరికి అక్కడ పొగ ఆ మందికి మొత్తం టార్చర్ అయింది మాకైతే. ఇక మొత్తం ఎండల్ని కూర్చున్నాం. ఇక్కడ మొత్తం ఫిలప్ అయిపోయారు మంది. ఈ 8:30 లోపే గుళ్ళు ఎంతమంది ఉన్నారో చూసిరు కదా. ఇక మేమైతే ఎండకే ఉన్నాం, మాకు ప్లేస్ దొరకలే అని చెప్పినా కదా. ఇక వీళ్ళైతే కోళ్ళతో నాడుతురు. వీళ్ళతోనైతే ఫుల్ టార్చర్ అయింది. స్నానాలు చేయమంటే స్నానాలు చేయరు. ఇక మేమైతే ఇప్పుడు స్నానాలకు వెళ్ళి బోనం అండి ఎల్లమ్మ దగ్గర కోడి కోసి అప్పుడు మేము కూర వండాలి. ఇక అప్పటిదాకా పిల్లలు ఆగరని చెప్పి టిఫిన్ అయితే తీసుకొని వచ్చినాం వాళ్ళకి. ఇక మేమైతే స్నానాలు చేసి వాటర్ అయితే తీసుకొస్తున్నాం వంటకని చెప్పి. వాళ్ళైతే స్నానాలు చేయలేరు, బలవంతంగా అయితే తీసుకొని వేయండు. ఇక అమ్మ నేనైతే ఇద్దరం కలిసి ఆ ఎల్లమ్మకు ఉపారం అయితే అంటున్నాం. ఇక మేము మొక్కులు చేసుకొని బయటకు వచ్చేసరికి 1/2 అవర్కి ఎక్కువనే పట్టింది, గంట పట్టింది దగ్గర. ఇక అయితే వంట చేసుకొని తినాలి ఖచ్చితంగా ఇక్కడే. అట్లా అంటారు, బయట ఇంటికి తెచ్చుకోవద్దు, అక్కడే తినాలని అంటారు. ఇక అప్పటికే అంజలక్క సృజన మేము వచ్చినాం రా అని చెప్పి ఫోన్ చేసింది. అయితే సృజన అంజలక్క తొందరనే వచ్చారు. మా విలేజ్ వాళ్ళు సాయంత్రం వచ్చారు, కానీ వాళ్ళైతే తొందరనే వచ్చారు. ఇక మేము వెళ్ళేసరికి కరెక్ట్గా 12 అయింది. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళారు, మేము ఇక్కడ నుంచి వెళ్ళినాం. ఇక డైరెక్ట్ మేము మేడిపల్లికి పోయినాం. వాళ్ళు మేడిపల్లి దిగుమని మేడిపల్లికి పోయినాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేడిపల్లికి ఆయన్ని పంపించు ఎందుకని చెప్పి డైరెక్ట్ కార్ తీసుకొని పోయినాం. ఇక మొత్తానికి అయితే అక్కలా చేసారు. ఇక కార్లోనే మేము ఇంటికి వచ్చేసినాము. ఇక వచ్చిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసినాం. అక్క ఏం చేస్తున్నావు? ఆల్రెడీ చికెన్ వండినావు కదా. అయితే తిరుమల ఉన్నాడు కదా, తిరుమల మదన్న వీళ్ళు తినరంట, వెజ్ అంట. వాళ్ళు తింటారు కదా చికెన్ తింటారు, ఇవ్వాలి తినారు. ఓహో, ఇవ్వాలి తినారు, అందుకనే పన్నీర్ వండుతున్నా. అవునా? ఫ్రిడ్జ్లో పన్నీర్ వండుతున్నా. అంజలక్క బాసనలు తోముతుంది. హాయ్ ఫ్రెండ్స్,
తీస్తుండు. ఆగురా నిన్ను తీస్తున్నా. ఇది చూడు ఇగో అదేంది యూపి అంజలక్క ఇటు చూడు. ఈమె పెద్దక్క ఈమె చిన్నక్క. చిన్నక్క ఈడేమో చిన్నోడు మౌనికక్క కొడుకు. ఏం చేస్తారు? మై విలేజ్ షో కోసం వెయిటింగ్. మై విలేజ్ షో కోసం వెయిటింగ్ అంటే టీం కోసం కదా, మై విలేజ్ షో కోసం తీసుకురమ్మంటారా? బ్రాండ్, ఆ బ్రాండ్ కోసం వెయిటింగ్. కాదు దాన్ని తీసుకురమ్మంటావు ఆఫీస్ని? ఆఫీసులు కాదు, వాళ్ళ కోసం వెయిటింగ్. నువ్వు ఆకలి అవుతుంది, ఆలయం మస్తలేదు ఇంకా. అక్కడ ఉన్న అయిపోయినా. ఈ సెవెంటీ తిన్నామనుకో తిట్టుకుంటారు. రాజు రాజు చందు తిరుమల్ మీకోసం వెయిటింగ్. బాగా ఆకలి అవుతుంది, రాజు. రాజన్న తిరుమల అన్న చందన్న పొద్దున వచ్చినాం, ఆకలి అవుతుంది. అలా దంచారు ఇంటికాడ చూస్తున్నాం తొందరగా కావచ్చు. మీరు మేము మీకోసం చూస్తున్నాం. అదే వాళ్ళ ఇంటికాడ దంచరు గట్టిగానే తినకొస్తారు మీరే పాపం. పిచ్చలన్నీ వేసి పంపాలి. ఇప్పుడు వాళ్ళ అత్తే ఇక్కడనే కూర్చున్నాడు కాబట్టి ఈ సోఫాలు అన్నీ తీసేయాలి. ఇది అది అది ఇక ఇది ఇన్నే ఉంటుంది. ఉండండి అక్క, ఏం చేద్దామంటావు మరి? చేసేది ఏం లేదు, ఇంత సాయం పెట్టుకొని తాగి బస్సు ఎక్కితో తీస్తాం. ఇంత లేట్ చేస్తారు పాపం, నెరవడ్డరావు. అయ్యో బిడ్డ, ఎదురు చూసి చూసి సృజనకు జ్వరం వచ్చిందట. మై విలేజ్ షో టీం అందరికీ చెప్తున్నా, ప్లీజ్ కొంచెం తొందర రండి. నమస్కారం అండి. వీళ్ళెవరు తెలుసా? గంగవ్వ, సాక్షాత్తు గంగవ్వ మన్మడు. సరే చేస్తాం. హాయ్ బ్రో, నమస్కారం. ఈయనెవరు తెలుసా? మా బాబాయ్. సో మొత్తానికి అయితే వీడియో ఇది. మై విలేజ్ షో టీం ఎవరెవరు రాలేరో ఈ ఫోటోలు చూసి కామెంట్ చేయరు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.